ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుడితి 94-95 SSC batch. జాగ్రత్త తీసుకున్నామా. విశిష్ట అతిథి శ్రీ పొన్నాల బాలకృష్ణ నాయుడు గారికి పూలదండ వేయండి. యాబాం పుష్పం వేద మంగళవాద్యం వాయించాలి. ఒక్కసారి యాబాం పుష్పం వేద రావాలి ఇక్కడికి. పుష్పవాన్ ప్రజా సాలుతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అదే విధముగా చేసుకున్నారు. ఆయన రాలేని స్థితి అని చెప్పేసేవారు, కానీ మనకి వచ్చి ఇంత ఆనందంగా మన ఇచ్చేటటువంటి చిరు సన్మానాన్ని స్వీకరిస్తున్నారంటే మరి మనం చేసుకున్న మొక్క ఇవ్వండి, అదే విధముగా బుద్ధ ఇవ్వండి. ముందు టీచర్స్ అయిపోయినాయండి. బాబు భవతి సాల్వా వేయాలి. సాల్వా అవశ్య అన్నపాలే సర్వదా తతో ఎవరు జరగండి. కొంచెం వెనక్కి వెళ్ళని. అలా చూస్తే గ్రూప్ వస్తుంది, ఫోటో నీటికి వస్తుంది. ఒక జుట్ట యోపాం పుష్పం వేద పుష్పవాన్ పూలదండ వేయండి. పూలదండ వేయండి. అదే విధముగా సాలుతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. భాసాగం శ్రీమగా అవశ్య అన్నపాలే సర్వదా తతో మే శ్రీయమామః. చిరు కానుకలు అందివ్వవలసిందిగా కోరుచున్నాం. మెమెంటో భగవద్గీత మొక్కను అందివ్వవలసిందిగా కోరుచు. ఓకే రైట్. అదే విధముగా సాలుతో సన్మానించాలి. సాలువ వేయండమ్మా. భాసాగం శ్రీ మమగా అవశ్య అన్నపాలే సర్వదా తతో మే శ్రీయమామః. మీరు ముందు అందివ్వండి, తర్వాత ఫోటో తీసుకుంటారు. ఫోటో కవర్ చేస్తుంది. చంద్రబాబా అవాం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. పుష్పమాల సాల్వా బాగారు తేల్చండి. అవుతుంది అవుతుంది. ఇంకా మంత్రాలనే స్నేహం చిరు కానుకుని అందించవలసిందిగా, మొక్కను కూడా అందించవలసిందిగా కోరుచూ ఉన్నా. ధ్రువం దే రాజావరుడు ధ్రువం దేవో. తెలుసు అనుకుంటున్నాను. వాయిస్ మెసేజ్లతో వాటితోటి మీకు గ్రూపుల్లో బురతంటున్నానే నేనే. నేను పలాసలో ఉంటున్నాను. నేను లయన్స్ క్లబ్లోనే డీసీగా అంటే డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ హెల్ప్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.
పేరు నేను శ్రీకాకుళంలో ఉంటున్నాము. ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేస్తున్నాను. నేను 6th 7th వరకు నేను ఇక్కడ చదివాను. 8th మధ్యలో గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయాను. అందులో చాలా మంది నేను పోల్చలేకపోతున్నాను. శ్రీకాకుళంలో ఉంటున్నాం మేము. హలో సార్ సునీత్ రా దగ్గర పెట్టండి. సర్వరం రమామణి, శ్రీకాకుళంలో ఉంటున్నాను. నాకు 2 పాపలు. పెద్దది ఐఐటి మెకానికల్ సెకండ్ ఇయర్, చిన్నది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. నమస్తే అందరికీ. నా పేరు పల్లి సుజాత. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ 3rd ఇయర్, చిన్న అమ్మాయి ఇంటర్ 1st ఇయర్. నేను ఇక్కడ పక్కనే ఎల్పిఎం అగ్రహారం మాది. కొమనాపల్లికి ఆపోజిట్ అవతల వైపు సరుబుజ్జిలి మండలం. మైక్ దగ్గర పెట్టండి. సైలెంట్గా ఉంటే ప్రతి ఒక్కరు వినపడద్దు. యోగి అటువైపు కూడా ముందుగా గురువులందరికీ నమస్కారములు. నా పేరు కొండేటి లలిత. మేము శ్రీకాకుళంలో ఉంటున్నాము. ఒక పాప బాబు. పాప ఏజీబీఎస్సీ చేస్తుంది, బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పేటప్పుడు టీచర్స్ వైపు చూసి చెప్పాలి. ఎందుకంటే టీచర్స్కి మన ఫేసులు మారిపోయాయి. చెప్పాడు కిరణం, మన ఫేసులు మారిపోయి, మన భాష మారిపోయింది, మన వ్యవస్థ మారిపోయింది. కావున టీచర్స్ వైపు చూసి చెప్తూ ఉండాలి. సిగ్గుపడ్డానికి అందరం అన్నీ వదిలేసాము. పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయారు కాబట్టి ఇంకా మేషాల దగ్గర భయం. మా పల్లి సుజాత అన్నది చెప్పడానికి వెళ్ళిన రోజు, రాజేశ్వర మేషర్ అంటే నాకు భయం అని అంటే వదిలేసాం అక్కడే. మరి ఏం చేస్తాం? కొంచెం హుషారుగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మైక్ దగ్గర పెట్టుకొని చెప్పాలి. ఓకే. నా పేరు ఈశ్వరమ్మ, మాది అవలింగి. మేము హైదరాబాద్లో ఉంటాము. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ. అనురాధ రావాలి. నా పేరు కింతలి అరుణ్ కుమారి. మాకు 2 పాపలు. పెద్ద పాప ఐఐఎం కేరళలో చదివింది, ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది. చిన్న పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. మా వారు సివిల్ ఇంజనీర్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నా పేరు చింత పద్మావతి. మేము వైజాగ్లో ఉంటాం. మాకు ఒక బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మా ఆయన అడ్వకేట్. చింతు పద్మావతి కొంచెం చెప్పడానికి స్లోగా చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. చింతు పద్మావతి వైజాగ్లో ఉంటారు, వాళ్ళ ఆయన అడ్వకేట్. చెప్పేశారు. నెక్స్ట్. నా పేరు శ్రీకాకుళం. నాకు పాప బాబు. పాపకు పెళ్ళి అయిపోయింది, బాబు CA ఫైనల్. థ్యాంక్ యూ. యోగి మా ఊరు గుంపాడు. మేము కత్తెర పద్మావతి. మా పాపకి రైల్వే ఇన్స్పెక్టర్ ఇచ్చాము, ఒక పాప. రైతు బిడ్డ. నా పేరు సిగిలిపల్లి పుణ్యావతి. అక్కివలస. మీ వైజాగ్లో ఉంటున్నాం. నా 3 పాపలు పెళ్ళిళ్ళు అయిపోయి మా ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మా శ్రీముఖలింగం నాకు ఇచ్చారు. మా అమ్మ వాళ్ళ ఊరు అక్కివలస. కాంతారం మేస్టర్ గారు మేము పక్కన అందుకు మేస్టర్ గారు అడుగుతున్నారు. గురుగారు అందరికీ నమస్కారం. నా పేరు బోర కోటేశ్వరమ్మ. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప మెడిసిన్ చదువుతుంది, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రాగాల్లో ఉంటున్నాం సార్ మేము. నిక్నేమ్ కోమలి, అలియాస్ కోమలి. టీచర్స్ అందరికీ నమస్తే అండి. నా పేరు ఏ పుష్పలత. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు ఒక అబ్బాయి PhD చేస్తున్నాడు. అంతే. మా అబ్బాయి ఆయన BSNL ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ.